ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వినాయక చవితి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో వినాయకుని ప్రతిమ కూర్చోబెట్టుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అంటే ప్రతి ఒక్కరు హిందూ సంప్రదాయం ప్రకారం ఏదైతే మొట్టమొదటిగా వినాయకుని పూజ చేస్తారు. ప్రతి ఒక్కరికి వినాయకుడు అంటే ఎంతో ఏదైతే పూజ చేయడంలో నిష్టగా నిబద్ధతగా పూజ చేస్తారు. మనతో మాట్లాడేందుకు ప్రతి సంవత్సరము ఇంట్లో వినాయకుని ప్రతిమ పెట్టుకునే వ్యక్తులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకుని పెడుతున్నారు? అసలు ఏంది అసలు వినాయకుని పూజించడం వల్ల ఏంటి లాభం? అంటే హిందువుల యొక్క ముఖ్యమైనటువంటి ఫస్ట్ పూజ అంటే వినాయకునికి అని చెప్తాము. ఎందుకంటే ప్రతిదీ కూడా విఘ్నాలను బాపడానికి వినాయకుడు ముందుంటాడు. కాబట్టి ఈ గణపతి పండుగను ఉత్సాహంగా ఉల్లాసంగా అందరు చాలా సంతోషంగా జరుపుకుంటారు. అందుకోసమే ప్రతిదానికి ఏ పండుగ చేయాలనుకున్న హిందువులకు ప్రతిగా ఫస్ట్ గణపతి పూజనే చేస్తాం. కాబట్టి ఈ గణపతి పండుగని ఇప్పుడు నవరాత్రులు ఉత్సాహంగా జరుపుతాము. జై బోలో గణేష్ మహారాజ్కి. అంటే మీరు ప్రతి సంవత్సరము అంటే ఎంత చిన్న వినాయకుడు పెడతారా, ఇదే సైజు పెడతారా? ప్రతి సంవత్సరం అంటే పెరుగుతూనే ఉంటుంది. అంటే పెద్దగానే ఉంటుంది. అంటే చిన్నగానే ఏమి ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు వినాయకుని ఇంట్లో పెట్టబట్టి? అంటే నేను మా తాతలు తర్వాత తండ్రులు తర్వాత నాది, ఇప్పుడు తర్వాత నా పిల్లలు ఉన్నారు చూడ, నా పిల్లల జనరేషన్ కంటిన్యూషనే ఉంటుంది అట్లా. మీరు చెప్పండి, అంటే ప్రతి సంవత్సరము ఇంట్లో వినాయకుని పెట్టుకుని పూజలు చేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా వినాయకుని మొదటగా పూజిస్తారు. అది వినాయకుని పూజించడం వల్ల దీనికి అందరికి సంబంధించి ఏంటి వినాయకుని పూజించడం వల్ల ఏంటి అసలు లాభాలు జరుగుతాయి అనుకుంటారు? ఈ వినాయకులు మనం 10 రోజులు జరుపుకుంటే సంవత్సరం మొత్తం ఉత్సాహంగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం మొత్తం ఈ 10 రోజులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని మనము చూస్తుంటాము, ఆలోచిస్తుంటాము. ఈ 10 రోజులు ఒక పండగలాగా, ఈ మాసం మొత్తం పండగలాగా చేసుకొని సంవత్సరం మొత్తం ఉత్సాహంగా వెళ్తుంది. మళ్ళీ వెయిటింగే ఉంటుంది, వినాయకుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడని. పిల్లలకు కూడా ఇదొక సంవత్సరం మొత్తం ఒక ఆధ్యాత్మిక వాతావరణంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంట్లో అన్నీ మర్చిపోయి ఒక హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. అన్నీ ఉన్నా కానీ మర్చిపోయి ఒక 10 రోజుల మైండ్, బాడీ, మెంటలీ అంతా రిలాక్స్ ఉంటుంది. ఆ వినాయకుడు దయ వల్ల అందరికీ బాగా జరగాల, అందరూ బాగా జరుపుకోవాలా. జై. మరికొంతమంది ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు వినాయకుడిని తీసుకొని వెళ్ళి వినాయకుని పూజలు చేస్తుంటారు. ఇక్కడ ఏదైతే వినాయకుని కొనడం వల్ల అమ్మ చెప్పండి, మీరు ప్రతి సంవత్సరము అంటే ఓకే ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా వినాయకుని కొనుక్కెళ్ళేందుకు వస్తున్నారు. ఇక చాలా పెద్ద మనిషి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు వినాయకుని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఏంటి అసలు వినాయకుని పూజిస్తారు మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు. అసలు ఏంది మీ ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకుని పెడుతున్నారు? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్. నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో పెడుతున్నారు, అట్లేం లేదు. కాకపోతే ఏంటిదంటే ఇక వినాయకుడు అన్ని దేవతలకు చేసే పూజకు ముందు వినాయకుడిదే చేస్తారు. మనం ఏదైనా చేయని ఏ కార్యక్రమం చేసినా కానీ ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత చేస్తారు. ఏదైతే ప్రత్యేకంగా వినాయక చవితి కాబట్టి అతన్ని పూజించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. దాదాపు హిందూ సాంప్రదాయంగా ప్రతి ఒక్కరు కూడా ముందుగా వినాయకుని పూజిస్తారు. ఈ తరతరాల చరిత్ర గల ఈ వినాయకుని చవితి, దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. బ్రిటిష్ కాలంలో ఏదైతే వినాయకునికి సంబంధించి చరిత్ర పెద్దగానే ఉందని చెప్పచ్చు. 1892లో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందువులను సమావేశాలు నిర్వహించకూడదని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు నిషేధించింది. అప్పటి నుండి భారత స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య తిలక్ ఏదైతే బ్రిటిష్ వారిపై భారత స్వాతంత్రోద్యమం మద్దతుగా ఆ ప్రజలందరికీ జాతీయ స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అందరినీ ఏకం చేసి ఒకటే చేసే సంకల్పం అప్పుడు జరిగిన నేపథ్యంలో ఈ మొట్టమొదటిగా గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు నిర్వహించాలని ఆనాడు ప్రారంభించిన. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనివల్ల ప్రజలందరినీ ఏకత భావం, ప్రజలందరినీ ఏకతాటిపై తేవాలి అనే ఉద్దేశం మీద ఆనాడు రూపకల్పన చేసిన దీన్ని ఇప్పటికి కూడా దేశమంతా కూడా కొనసాగుతుంది. అందువల్లనే ప్రతి ఒక్కరు హిందువులు, ప్రతి ఒక్కరు దేవతా విగ్రహాలను మొట్టమొదటిగా గణపతిని పూజిస్తుంటారు. దానికి అందరికీ సంబంధించి గణపతిని పూజించడం వల్ల ప్రత్యేకంగా ఉంటుందనే చెప్తుంటారు. మొట్టమొదటిగా గణపతిని పూజించడం దీనికి అంతటి కూడా సాంప్రదాయంగా వస్తుంది. మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా హిందూ సాంప్రదాయంగా గణపతిని పూజించారు. ఇక్కడ కొంతమంది ఇంటికి గణపతిని తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గణపతిని అంటే పూజించడానికి ఇంట్లో తీసుకెళ్తున్నారు? ఎవ్రీ ఇయర్. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? నేను చిన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ గణపతిని పూజించడం వల్ల అంటే పూజించాలని ఎలా మన వచ్చింది?
ఎప్పటి నుండో వినాయక చవితి జరుపుకోవడం వల్ల ఎవ్రీ ఇయర్ గణపతిని పూజిస్తాం. అంటే మొట్టమొదటిగా హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు ఎవరి ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే గణపతికి పూజ చేస్తారు. మొట్టమొదటి పండుగ మనకు వినాయక చవితి. ఈ పూజ చేయడం వల్ల అన్ని లాభాలు జరుగుతాయని ప్రతి ఒక్క మనసులో కోరుకుంటారు. అసలు మీరు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో గణపతిని పెట్టుకున్నప్పుడు మీకు మంచిగా జరగాలని ఎలాంటి కోరికలు కోరినా అవన్నీ నెరవేరా? తప్పకుండా నెరవేరుతాయి. శుభం జరగడానికి, ఏ కార్యం జరుపుకున్నా శుభం జరగడానికి వినాయకుని మొదటిగా పూజిస్తారు. మొత్తంగా చూసుకోవచ్చు వారి ఇంట్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా మా నాన్న మా తాత కూడా గణపతిని పూజించారు. అందుకే మేము కూడా మా నాన్నతో పాటు వచ్చి ఇక్కడ వినాయకునికి సంబంధించిన ప్రతిమను తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా వినాయకుని పూజ జరుపుకోవడం వల్ల ప్రతిదీ కూడా ఇంట్లో శుభం జరగాలని మొట్టమొదటిగా వినాయకునికి పూజిస్తాం. అందులో భాగంగానే వినాయక చవితి జరుపుకుంటున్నామని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా, తారతమ్యం లేకుండా అందరూ కూడా వినాయకునికి సంబంధించిన పూజలు నిర్వహించేందుకు వినాయకుని ప్రతిమను తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఇంట్లో కూడా మొట్టమొదటిగా పూజించేది వినాయకునికి పూజ చేస్తారు. అందులో భాగంగానే హిందువుల మొట్టమొదట పండుగ ఇది వినాయక చవితి. వినాయక చవితిని కొందరు 5 రోజుల పాటు పూజలు చేస్తారు, కొందరు 9 రోజుల పాటు పూజలు చేస్తారు, మరికొందరు 11 రోజుల పాటు పూజలు చేసిన అనంతరం నిమజ్జనం చేస్తారు. ఏదేమైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వినాయకుని పూజించేందుకు చిన్న చిన్న గణపతులు వారి సామర్థ్యాన్ని బట్టి, వారి స్తోమతను బట్టి వినాయక మండపాలు ఏర్పాటు చేసి పూజలు చేస్తుంటారు. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా వినాయకుని పూజలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ వినాయకుల ప్రతిమ కొనుక్కెళ్లేందుకు ఈ ప్రాంతానికి వస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రధానంగా కంటేశ్వర్ ప్రాంతంలో చిన్న చిన్న ప్రతిమలు ఒక ఫీటు నుండి మొదలుకొని ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే 10 ఫీట్ల వరకు వినాయకుల ప్రతిమలను అమ్ముతున్నారు. మరి పెద్ద వినాయకులు కూడా నిజామాబాద్లో తయారు చేసి అమ్ముతున్న పరిస్థితి. ఏదేమైనా ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా పూజించేది వినాయకుని పూజ చేయడం వల్ల శుభాలు కలుగుతాయి. అందువల్లనే ప్రతి ఒక్కరు వినాయకుని పూజ చేస్తారు. పెళ్లి కానీ ఇంకా ఏదైనా సరే గృహప్రవేశం కానీ ఏదైనా మొట్టమొదటిగా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలంటే ఖచ్చితంగా వినాయకుని పూజ చేయాల్సిందే. వినాయకుని పూజ చేయండి ఎలాంటి పూజా కార్యక్రమం నిర్వహించారు కాబట్టి ఖచ్చితంగా హిందువుల మొట్టమొదటి పండుగ వినాయకుడు కాబట్టి వినాయకుని పూజతోనే ప్రారంభమవుతుంది. అందుకే వినాయక చవితి ఘనంగా నిర్వహించుకున్నామని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.